హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను మీతో ఫర్టిలిటీ ఆఫ్టర్ 40 అంటే 40 ఏళ్ళు ఏజ్ పైబడిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యల గురించి మాట్లాడతాం. సో కామన్ గా ఏజ్ అబౌవ్ 40 ఉన్న వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, అబౌవ్ 40 ఇయర్స్ ఏజ్ అబౌవ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా, ప్లాన్ చేస్తే న్యాచురల్ ట్రై మెథడ్స్ లో వస్తుందా, ఐవీఎఫ్ కే వెళ్ళాలా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అబార్షన్స్ అవి ఏమైనా ఎక్కువ ఉంటాయా, ఫోర్త్ ఏంటంటే ఆ ఏజ్ పైబడిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే పిల్లల్లో ఏమైనా సమస్యలు వస్తాయా. ఈ కామన్ గా ఈ క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. దాని గురించి రోజు డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఊరుగంటి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఫస్ట్ అబౌవ్ 40 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా. అబౌవ్ 40 అంటే నార్మల్ గా ఇండియన్ మహిళల్లో మెనోపాజ్ అనేది 50 to 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కి వస్తుంది అండి. జస్ట్ దానికంటే 10-15 ఇయర్స్ ముందే మన ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంది. నార్మల్ గా ఇండియన్ విమెన్ కి వెస్ట్రన్ విమెన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళకంటే మనకి 5 సంవత్సరాల ముందే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల అబౌవ్ 40 అయితే సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది కాబట్టి. నార్మల్ గా మనకి పుట్టినప్పుడు మన బాడీలో మన అండాశయాలు ఎగ్స్ లో మనకి ఆల్మోస్ట్ 10 మిలియన్ అంటే 10 లక్షల గుడ్లు ఉంటాయి. అలా వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. బై 35 to 40 థౌజండ్స్ లోకి వచ్చేస్తాయి అనమాట ఓవేరియన్ రిజర్వ్ అనేది. సో ఎప్పుడైతే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిందో నెలలనా రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో అబౌవ్ 40 న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ 2-3% ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా ఓన్లీ 35-40% ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోండి ఐడియల్. అబౌవ్ 40 ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. 30 to around 40% దాకా ఉంటుంది. యంగ్ పాపులేషన్, యంగ్ అరౌండ్ 25 to 35 వాళ్ళకైతే 65 to 70% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది ఐవీఎఫ్ ది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, when the women is reaching 40, నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్స్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని బేబీస్ లో డౌన్ సిండ్రోమ్ అని అలాంటి ఫిటల్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. సో ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు 3 థింగ్స్ ఇంపార్టెంట్ అబౌవ్ 40 వాళ్ళు. ఫస్ట్ థింగ్, ప్రీ మెడికేషన్స్ అంటే డిహెచ్ఏ అని, కోఎంజైమ్ క్యూ అని, ఆర్జినిన్ అని కొన్ని ప్రీ మెడికేషన్స్ ఇస్తాం ఓవేరియన్ రిజర్వ్, ఓవేరియన్ క్వాలిటీ కొంచెం పెంచడానికి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే జస్ట్ మినిమల్ బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ అయితే ఈ ప్రీ మెడికేషన్స్ వల్ల ఉండదు. బట్ వీ హ్యావ్ టు ట్రై డిహెచ్ఏ, అల్ట్రాకోక్యూ అండ్ ఆర్జినిన్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి, ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళినప్పుడు ఎంబ్రియో పూలింగ్ అంటే 2-3 సైకిల్స్ కి వెళ్ళి, ఎందుకంటే ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంటుంది, యూసైడ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎంబ్రియోస్ తక్కువగా వస్తాయి. అందుకని ఎంబ్రియో పూలింగ్ ఆప్షన్ అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మూడోది పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే బేబీలో అబ్నార్మల్ జీన్స్ ఉన్నాయా అన్నది టెస్ట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. దానికి వెళ్లాల్సి వస్తుంది. సో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే, క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ అనేది 60% ఎంబ్రియోస్ లో ఉంటుంది. 40 ఏళ్ల పైబడిన మహిళల్లో 60% ఎంబ్రియోస్ లో క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయన్నమాట. సో అందుకని పీజీటీఏ టెస్టింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత యూజువల్లీ అబౌవ్ 40 ప్రెగ్నెన్సీలో అబార్షన్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 30-40% అబార్షన్ రేట్ ఉంటుంది వీళ్ళకి. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సి వస్తుంది. సో అబార్షన్స్ దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో వన్స్ దే గో క్రాసెస్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్, అబౌవ్ 40 వాళ్ళలో జనరల్ గానే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి సెట్ ఇన్ అవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనరల్ హెల్త్ మెజర్స్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉండడం, డయాబెటీస్ కంట్రోల్లో ఉండడం అండ్ వెయిట్ లాస్ అవ్వడం, దీస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ అబౌవ్ 40 అనమాట. సో అది కాకుండా ప్రీ జెస్టేషనల్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, ఎక్కువ లెవెల్స్ ఆఫ్ ప్రీ జెస్టేషనల్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అబౌవ్ 40. Final గా when you are career oriented, when you want to ప్లాన్ ప్రెగ్నెన్సీ ఆఫ్ యూ సెటిల్ ఇన్ కెరియర్, ఈ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు oocyte క్రయో ప్రిజర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ అండి.
సో ఇప్పుడు యంగ్ జనరేషన్ హూ విల్ బీ 40s ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్, వాళ్ళు దే కెన్ గో ఫర్ oocyte cryopreservation. థ్యాంక్ యూ.